ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం బైబిల్ స్టడీ కొరకై చేరివచ్చి ఉండగా మనం వరుసగా ధ్యానం చేస్తున్నటువంటి లేఖన భాగం ప్రవక్తల గ్రంథాల్లో నుండి చదువుకొని చిన్న ధ్యానం చేసి మనం సెలవు తీసుకుందాం. ప్రవక్తల గ్రంథంలో యోనా గ్రంథంలోని కొన్ని వచనాలను మనము ఈ సందర్భంగా చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు మనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. దేవుడి లేఖన భాగాన్ని ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, చిన్న ప్రవక్తల గ్రంథాలు లేదా ప్రవక్తల గ్రంథాలను మనము ఒక పాఠముగా ఆలోచన చేస్తూ ఉన్నాం, గ్రంథం అంతటిని కలిపి. ముందుగా ఆ గ్రంథము దాని యొక్క సారాంశాన్ని మనం విందాం. అయితే ఇక్కడ ఈ వర్తమానానికి మనం ఒక పేరు పెట్టుకుందాం. అదేమిటి అంటే, మొదటి వచనంలో రెండవ మారు అనే ఒక పదం ఉంది చూడండి. అక్కడ యెహోవా వాక్కు రెండవ మారు. సో మనం పెట్టుకునే పేరు ఈ వర్తమానముకు రెండవ అవకాశము ఇచ్చు దేవుడు కదా. మన దేవుడు ఆయన ఎలాంటి వాడు? ఆయన రెండవ అవకాశాన్ని ఇచ్చేవాడు కదా. ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు మనము హోషేయ గ్రంథం ధ్యానం చేశాం. దేవుడు అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి అవకాశం. యోనా గ్రంథములో నినెవే ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక అవకాశం. సరే, ఈ గ్రంథాన్ని గూర్చినటువంటి కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. యోనా అనే పదం హెబ్రీ పదం, అది హీబ్రూ పదము. అసలు యోనా అనే మాటకు అర్థం ఏమిటి అంటే పావురము లేదా గువ్వ అని భావాన్ని మనం చూడగలం. సరే, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే మనం ఎరుగుదాం. అతని పేరు చెప్పబడి ఉంది, అమిత్తై కుమారుడు కదా. మొదటి అధ్యాయం 1వ వచనంలో అమిత్తై కుమారుడైన యోనా అన్నాడు. సో ఇతని తండ్రి పేరు చెప్పబడినది, ఇతని పేరు చెప్పబడినది అమిత్తై అనగా యెహోవా నమ్మదగినవాడు, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. మరి ఈ గ్రంథము ఎవరి కొరకు వ్రాయబడి ఉన్నది? మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు వ్రాయబడినటువంటి ఈ గ్రంథములు, పాత నిబంధన గ్రంథములు, ఇవి ఇశ్రాయేలు ప్రజల కొరకు వ్రాయబడ్డాయి. అయితే మనకు బుద్ధి కలుగుటకై అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 10వ వచనంలో. మనకు బోధ కలుగుటకై అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో. ఇవి సర్వలోకానికి, లోకమంతటి దేవుని ప్రజల కొరకు ఆయన ఈ గ్రంథాన్ని వ్రాశాడు. సరే, ఎవరికి వ్రాయబడి ఉన్నది? ఇది విన్నాము. ఎప్పుడు వ్రాయబడి ఉంది? కాలం. మనము ఒక వచనాన్ని సందర్భంగా చదువుకుందాం. చూడండి, రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనము నుండి మనం చదువుకుందాం. 23వ వచనం. యూదా రాజును యోవాసు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యెరోబాము షేమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలాను కదా. ఇక్కడ ఆ ఇశ్రాయేలు భూభాగము యూదా రాజులు కొంత భాగాన్ని పరిపాలిస్తున్నారు. దాన్ని దక్షిణ భాగము అన్నాము. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీయులు అన్నాము. దాన్ని యెరోబాము పరిపాలిస్తున్నాడు, రెండవ యెరోబాము అంటాము. అయితే ప్రియులరా, ఇతని పరిపాలన ఎలాంటిది? 24వ వచనం. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి
యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కదా ఇక్కడ రెండు పేర్లు ఒకటే ఉన్నాయి, మీరు గమనించారా? 23వ వచనంలో ఏమన్నాడు? యెరోబాము అన్నాడు. అయితే ఎవరి కుమారుడు యెరోబాము? యెహోయాషు కుమారుడగు యెరోబాము. 24వ వచనంలో నెబాతు కుమారుడైన ఇతడెవరు? యెరోబాము. 24వ వచనంలో నెబాతు కుమారుడైన యెరోబాము ఎవరు? ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విభజించబడినప్పుడు సొలొమోను కుమారుడు, ఏం పేరు ఆయన పేరు? రెహబాము. రెహబాము ఒకవైపు పరిపాలిస్తూ ఉండగా వీరికి దాసుడుగా ఉన్న యెరోబాము 10 మందిని వేరు చేసుకొని విగ్రహారాధన ప్రారంభించినటువంటి యెరోబాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ మొదటి యెరోబాము మొదలుకొని ఈ రెండవ యెరోబాము వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలను పాపములో నడిపించారు. అది దేవుని ప్రజలను ఈ రాజులు అందరూ పాపములో నడిపించారు, చెడుతనములో నడిపించారు కదా. యెహోవాకు బదులుగా 2 దూడలను చేశాడు ఈ మొదటి యెరోబాము. ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు. మీరు యెరూషలేముకు వెళ్ళడం చాలా దూరము, అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఇక్కడే ఆరాధన చేయండి, ఇక్కడే బలుడర్పించండి అని దేవునికి వ్యతిరేకంగా పాపములో నడిపించినటువంటి నెబాతు కుమారుడైన యెరోబాము ఈ 10 రాజ్యాలకు మొదటి రాజు. అతనిని మొదలుకొని ఈ రెండవ యెరోబాము వరకు ప్రజలు పాపములోనే ఉండగా 25వ వచనం చూడండి. గస్సెపరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా అన్నాడు కదా. దేవుడు ఒక ప్రవక్తను లేపాడు, ఆయన పేరు యోనా. తండ్రి పేరు చెప్పబడి ఉంది, అది అతని పేరు అమిత్తయి. ఆఖరికి అతని ఊరి పేరు కూడా చెప్పబడి ఉన్నది, గెస్తపెరు అనేటువంటి ఊరు. అంటే అర్థం ఏమిటి అంటే బావి యొద్దనున్న ద్రాక్ష గానుగా. సరే, ఈ పేర్లకు అర్థాలు, వాటిని స్టడీ, అదంతా చాలా లోతైన విషయాలు, వాటిని కూడా మనం స్టడీ చేయవచ్చు. ఆయన ఊరి పేరు అది ద్రాక్ష గానుగా. అతని తండ్రి పేరు యెహోవా నమ్మదగినవాడు. యోనా అనగా పావురము వంటివాడు. వాటన్నిటినీ కలిపి మనం ఆలోచన చేయగలం కదా. మన దేవుడు ఆయన తీర్పు తీర్చేవాడు. ద్రాక్షలను ఆ గానుగలో త్రొక్కినట్లుగా ఆయన మానవులు ఎవరైతే పాపములో ఉన్నారో వారికి తీర్పు తీర్చేవాడు. అదే సమయంలో ఆయన నమ్మదగినవాడు. ఒకవేళ పాపములో ఉన్న వ్యక్తి తిరిగి రిపెంట్ అంటే పశ్చాత్తాప పడితే ఆ వ్యక్తి ఎడల ఆయన తన నమ్మకత్వాన్ని చూపించేవాడు, కృపను చూపించేవాడు. ఆ తరువాత ఆ వ్యక్తిని పావురము వలె మార్చేవాడు. పావురం పరిశుద్ధతకు గుర్తు కదా. పాపమునకు తీర్పు ఉన్నది, గ్రామం పేరు. పాపిని క్షమించేవాడు తండ్రి పేరు. పాపిని పరిశుద్ధునిగా చేసేవాడు యోనా పేరు. ఊరికనే మీకు అలా జ్ఞాపకం చేశానంతే. అలా లోతైన ధ్యానాలు మనం చేయగలం. సరే, ఎందుకు రాయబడి ఉంది ఈ గ్రంథం? దేవుడు ఏదైనా సరే ఒక గ్రంథాన్ని రాశాడంటే దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. బైబిల్ గ్రంథం ఊరకనే కల్పనాకథ కాదు. చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచన వచ్చింది, ఏవో కలబుర్లి కపుర్లు, కల్పన కథలు, ఏవో జరగని విషయాలు రాయబడలేదు. జరిగిన విషయాలు, అందులో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతి గ్రంథములో దేవుని ఉద్దేశం ఉన్నది. మరి ఇందులో ఏమిటి అంటే దేవుడు సర్వమానవాళి ఎడల ఆయన కృప చూపించేవాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, మనం యేసు ప్రభువుని నమ్మాం, మనలను మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు. నిజమే, కానీ ఆయన సర్వమానవాళిని ప్రేమించేటువంటి అత్యంత దయగల దేవుడు. ఆయన కరుణా సంపన్నుడు ఆయన. అందుకే యోనా నీవు నినివే వారి దగ్గరకు వెళ్ళు అన్నాడు. వారికి వెళ్ళి స్వార్థ ప్రకటించు, వారిని కూడా నేను ప్రేమిస్తున్నాను, వారికి కూడా నేను రక్షణను దయచేయాలి అనుకున్నాను. అది దేవుని ఉద్దేశం. సరే, ఇందులో ఏమి వ్రాయబడి ఉన్నది? ఏమి వ్రాయబడి ఎప్పుడైనా సరే మీరు బైబిల్ చదివేటప్పుడు సింపుల్ ఈ ప్రశ్నలు వేసుకోండి. ఒకటి, ఎవరు రాశారు? రెండవది, ఎవరికి ఫ్రమ్ టు అడ్రస్లు. తర్వాత ఇంకేంటి, ఎప్పుడు రాయబడి ఉంది, ఎక్కడ నుండి రాయబడి ఉంది కదా, ప్లేస్ అండ్ డేట్. ఆ తర్వాత ముఖ్యమైన ఉద్దేశం. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేటప్పుడు ఇంతకుముందు బాగుండేది, పోస్ట్ కార్డులు రాసేవాళ్ళం, ఎన్వలప్స్ రాసేవాళ్ళం, లేదా వాటిని భద్రంగా ఎత్తి పెట్టుకునే వాళ్ళం.
దాదాపుగా నేను 94లో బైబిల్ కాలేజీ నుంచి ఒక కార్డు రాసినాను అనమాట, విక్టరానగర్ పొన్నూరులో. మొన్న వాట్సాప్లో పెట్టినారు, 94లో నువ్వు రాసిన కార్డు బ్రదర్ అన్నాడు కదా. ఆ ఉత్తరాలు చాలా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకునే వాళ్ళం కదా. కొంతమంది ఇళ్ళలో అయితే ఒక చిన్న కడ్డీ పెట్టుకొని ఆ కడ్డీకి ఉత్తరాలను వచ్చిన వాటన్నిటిని అలా చెక్కి వాటన్నిటిని భద్రపరిచే వాళ్ళం కదా. లేఖ రాసేటప్పుడు ముఖ్యముగా వ్రాయునది ఏమనగా అని మనము ఉద్దేశాన్ని రాస్తాం. అలాగే బైబిల్ గ్రంథములో కూడా దేవుడు ఆయన ఎందుకు రాశాడో ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఏ సంగతులు వ్రాయబడ్డాయి ఈ యోనా గ్రంథములో అంటే, నినివే ప్రజలకు దేవుడు చెప్పవలసినటువంటి వర్తమానం. నినివే ప్రజలారా, 40 దినములలో దేవుడు మీ మీదికి ఉగ్రత కుమ్మరించబోతున్నాడు, మీరు మారు మనస్సు పొందండి. ఇది వర్తమానం. దేవుడు మిమ్మల్ని మారు మనస్సు పొందమంటున్నాడు. ఆయన ఉగ్రతను కుమ్మరించేవాడు. ప్రియులారా, యోనా గ్రంథాన్ని మనం చదువుతూ ఉండగా ఈ యోనా గ్రంథము ఒక అద్భుతమైనటువంటి పోలిక ఎవరికి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయములో శాస్త్రులు పరిసయ్యులు వీరందరూ ఒక మాట అడిగారు. చూడండి అక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను యేసు ప్రభుని అడిగారు, అయ్యా మాకు ఒక సూచక్రియ చూపించండి. ప్రభు చూపించలేదా? చాలా చూపించాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు, పుట్టు గుడ్డివానికి కళ్ళిచ్చాడు, ఆయన ఆ రోగములో ఉన్న వారిని బాగు చేశాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలను యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. చనిపోయిన లాజరును బ్రతికించాడు. అయితే ఈ శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళెవరు అంటే, యేసు ప్రభు అన్నాడు, దోమలను వడగట్టి, చెప్పండి, ఒంటెలను మింగేటువంటి ఈ రకమైన ప్రజలు యేసు ప్రభు వారిని పరీక్షించటానికి, మా ఎదుట చెయ్యి ఇప్పుడు నీకు జాత అయితే అన్నట్లు ప్రభు అన్నాడు, మీ ఎదుటైతే నేను చేయను కదా. ప్రభు ఎరిగినవాడు, మానవుల హృదయాలు ఎరిగినవాడు. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు అన్నాడు ఆయన 39వ వచనంలో, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు కదా. ఏంటది యోనాను గూర్చినటువంటి సూచక్రియ అంటే, యోనా చేప గర్భములోనికి వెళ్ళి 3 రాత్రింబగళ్ళు ఎలాగున్నాడో మనుష్య కుమారుడు కూడా భూగర్భములోనికి వెళ్ళి 3 రాత్రింబగళ్ళు ఉండును. ఇది యోనాకు యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక మంచి పోలిక. సరే, ఈ యోనా గ్రంథం అంతా నేను ఆ తర్వాత యూట్యూబ్లో ప్రభు అవకాశం ఇచ్చి బ్రతికిస్తే చెప్తాను. అయితే ఈ యోనా గ్రంథము మనము విభజన చేద్దాం. 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఈ 4 అధ్యాయాలకు 4 పేర్లు పెట్టుకుందాం. మొదటి అధ్యాయములో యోనా ఎక్కడున్నాడు? రెండవ అధ్యాయములో యోనా ఎక్కడున్నాడు? అంతే. 3వ అధ్యాయములో యోనా ఎక్కడున్నాడు? 4వ అధ్యాయములో యోనా ఎక్కడున్నాడు? సో ఈ 4 మనం ఆలోచన చేద్దాం. సో మొదటిది ఓడలో ఉన్న యోనా, మొదటి అధ్యాయం, అంతే కదా. ఓడలో ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సముద్రంలో కూడా ఉన్నాడు. రెండవ అధ్యాయంలో చేప కడుపులో ఉన్న యోనా. వెరీ గుడ్, మీరే చెప్పారు, చేప కడుపులో ఉన్న యోనా. మరి 3వ అధ్యాయంలో నినివే పట్టణములో, వెరీ గుడ్, నినివే పట్టణములో ఉన్న యోనా. 4వ అధ్యాయంలో ఆయన ఒకటి వేసుకుంటాడు, పందిరి వేసుకొని కూర్చుంటాడు, ఆ పట్టణానికి ఏమవుతుందో అని. పందిరి క్రింద ఉన్న యోనా కదా. ఇలా మనము ఆలోచన చేయవచ్చు. మాత్రమే కాదు, ఇంకా దేవునికి యోనాకున్న సంబంధాన్ని బట్టి కూడా ఈ 4 అధ్యాయాలు చెప్పుకోవచ్చు మనం. దేవునికి యోనాకు ఉన్న సంబంధం. మొదటి అధ్యాయంలో దేవుని యొద్ద నుండి, చెప్పండి, వెరీ గుడ్, పారిపోతున్న లేదా పరిగెత్తుచున్న యోనా, దేవుని యొద్ద నుండి లేదా దేవుని నుండి పరిగెత్తుచున్న యోనా. రెండవ అధ్యాయం
దేవుని యుద్ధ నుండి దూరంగా పరిగెత్తాడు మొదటి అధ్యాయంలో. రెండవ అధ్యాయంలో దేవుని దగ్గరకు పరిగెత్తిన యోనా చేప కడుపులో ప్రార్థన మొదలుపెట్టాడు కదా. దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చిన యోనా. మరి మూడవ అధ్యాయంలో నినివేకు, అంటే దేవుడు యోనా అనే కాంబినేషన్లో చెప్పాలి. మీరు చెప్పింది రైటే కాదని కాదు. ఇప్పుడు నినివేలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఈయన ఒక్కడే ఉన్నాడా? దేవునితో కూడా పరిగెత్తుచున్న యోనా ఎక్కడ? నినివే పట్టణములో. దేవుని యుద్ధ నుండి పరిగెత్తాడు దూరంగా, దేవుని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడు ప్రార్థనలో, దేవునితో కూడా పరిగెత్తుచూ ఉన్నాడు నినివే పట్టణంలో, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు నినివే పట్టణస్థులకు. నాలుగవ అధ్యాయంలో దేవుని కంటే ముందు పరిగెత్తుచూ ఉన్న యోనా, నీవు ఈ నినివే పట్టణస్థులను ఏమంటున్నాడు? దేవునితో చంపుతావా లేదా? నీవు ఇప్పుడు నేను చెప్పినాను 40 రోజుల్లో దేవుడు మిమ్మను చంపబోతున్నావు, నువ్వు చంపకపోతే బాగుండదు చూడని దేవునితో కొట్లాడుతున్నాడు అనమాట. నువ్వు చంపాలంతే, ఇప్పుడు నేను చెప్పినాను నువ్వు చంపాలి, నువ్వు చంపవని నాకు ముందే తెలుసు అంటాడు మళ్ళీ దేవునితో. అసలు భలే ఉంటుందండి యోనా గ్రంథాన్ని మనం ఆలోచన. మీరు చదవండి అంతే బైబిల్ని ఎప్పుడైనా సరే, కూర్చోండి అధ్యాయం. యోనా గ్రంథం 4 అధ్యాయాలు అనుకుంటాం కదా. ఎన్ని వచనాలు ఉన్నాయి తెలుసా మీకు? 48 మొత్తం కలిపితే. ఇప్పుడు నేను మొన్న సంఖ్యాకాండం ఐ థింక్ 90 వచనాలున్న అధ్యాయాన్ని చెప్పాను. 90 వచనాలు. ఇది ఎంతసేపు అండి? మాటికి ఈ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడేవాడు. మంచిది ప్రియులారా, మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఇదంతా ఉపోద్ఘాతం, గ్రంథమును గూర్చిన పరిచయం. యోనా గ్రంథం, దానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం, రెండవ అవకాశమిచ్చిన దేవుడు కదా. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ కదా. మనం ఏమంటాం కొన్నిసార్లు? సెకండ్ ఛాన్స్ లేనే లేదు. అంత గొప్ప వాళ్ళమా మనము? మనకెన్ని ఛాన్సులు ఇచ్చినాడు దేవుడు? మనకు ఎన్ని ఛాన్సులు దేవుడు ఇచ్చాడో మనము కూడా మన పొరుగు వారికి అన్ని ఛాన్సులు ఇవ్వాలి. దేవుడు అంత కరుణా సంపన్నుడు. దేవుడు అంత క్షమించేవాడు. క్షమించుటలో ఆయనతో సరిగలవాడు, పోలినవాడు మరెవరూ లేరు. సరే, మనము ఈ భాగాలను ఆలోచన చేస్తూ ఉండగా 3 విషయాలను నేను చెప్పి మనం ముగించుకుందాం ఈ బైబిల్ స్టడీని. 1, యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మొదటి పాయింట్, యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నెంబర్ 1, మొదటిది ఇలా రాసుకుందాం. దేవుని ఆజ్ఞను ఆలకించిన యోనా. దేవుని ఆజ్ఞను విన్నాడు. యోనాతో దేవుడు ఆయన మాట్లాడాడు. దేవుడు యోనాతో స్పష్టముగా మాట్లాడాడు. అయితే ఎలా మాట్లాడాడు వ్రాయబడలేదండి. ఆయన దర్శనము ద్వారా మాట్లాడాడా? పాత నిబంధనలో ఆయన స్వరము ద్వారా మాట్లాడాడా? ఎలా మాట్లాడాడు ప్రియులారా? ఆయన తన వాక్కు ద్వారా ఆయన మాట్లాడేవాడు. ఈనాడు వాక్యం, దర్శనం, కలలు అవి ఎప్పుడు అంటే వాక్యము వారి చేతికి రాకమునుపు దేవుడు వాటి ద్వారా మాట్లాడిన మాట నిజమే. ఇప్పుడెప్పుడైతే 66 గ్రంథాల దేవుని వాక్కు, దేవుని మనస్సు, దేవుని చిత్తము, దేవుని సంకల్పమంతా మన చేతికి ఇవ్వబడినదో దేవుడు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అన్నాడు. ప్రవక్తల ద్వారా మన పితరులతో, అందులో యోనా ద్వారా, అది నానా విధాలు దేవుడు స్వరము ద్వారా మాట్లాడు. అబ్రహాముతో వాక్యము ద్వారా మాట్లాడాడు కదా. దేవుడు మోషేతో
ఆ యొక్క మేఘములో నుండి ఆయన మాట్లాడాడు. దేవుని మందసము దగ్గర ఆ వెలుగులో నుండి ఆయన మాట్లాడాడు. అహరోను దగ్గర ఉన్న ఊరీము తుమ్మీము అని 2 రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ ద్వారా ఆయన మాట్లాడాడు నానా విధములుగా. అయితే చూడండి 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, వాక్యమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను కదా. దేవుడు ఆయన స్పష్టముగా మాట్లాడేవాడు కదా. ఆయన సిస్టర్, బ్రదర్, ఏదో చెప్పాలనుకున్నాను, వద్దులే తర్వాత చెప్తా, లేదులే అట్లా కాదులే. మనము కొన్నిసార్లు తచ్చట్లాడుతుంటాం కదా. దేవుడు అలా కాదు. హీ విల్ స్పీక్ వెరీ క్లియర్లీ. ఏమి గలిబిలి ఉండదు, అస్పష్టత ఏది ఉండదు. చాలా స్పష్టముగా మాట్లాడే దేవుడు ఆయన. మనము ఏం చెయ్యాలో ఆయన మాట్లాడతాడు, ఏం చేయకూడదో ఆయన మాట్లాడతాడు, ఎక్కడికి వెళ్ళాలి మాట్లాడతాడు, ఎక్కడికి వెళ్ళకూడదో మాట్లాడతాడు, ఎలా వెళ్ళాలో మాట్లాడతాడు, ఏమి చెప్పాలో మాట్లాడతాడు. దేవుడు చాలా స్పష్టముగా ఆయన మనతో మాట్లాడే దేవుడు. 2వ వచనములో ఏమన్నాడు ఆయన? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము కదా. చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికను ఇచ్చాడు యోనాకు. వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళి ఇదిగో నేను దానికి తీర్పు తీర్చబోతున్నాను, దుర్గతి కలుగబోతున్నది. దేవుడు మోషేతో మాట్లాడినా ఆయన స్పష్టంగా మాట్లాడాడు, మోషే నువ్వు నా ప్రజలను విడిపించాలి. దేవుడు యెహోషువతో మాట్లాడినా ఆ యెహోషువతో అన్నాడు, ఇదిగో నేను మోషేకు తోడయుండునట్లు యెహోషువ నేను నీకు తోడయుందును, నా ప్రజలను వాగ్దాన భూమిలోనికి నువ్వు నడిపించాలి కదా. యెషయాతో కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఎవరు వెళ్తారు ఈ లోకానికి సువార్త ప్రకటించటానికి? ఎవరు వెళ్తారు? అంతియోకియ సంఘముతో కూడా దేవుడు చాలా స్పష్టముగా ఆయన మాట్లాడాడు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలను మనం చదువుకున్నప్పుడు 13వ అధ్యాయం 1-2 వచనాలు. అంతియోకియలోనున్న సంఘములో బర్నబా, నీగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మన ఏను సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. వారితో స్పష్టంగా చెప్పాడు, నేను పౌలును బర్నబాను పిలిచాను, వారిని పని కొరకై పంపించండి. ప్రియులారా, నేడు కూడా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము ఎక్కడికి వెళ్ళాలి? యోనా ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. ఏం చెప్పాలి? దేవుని తీర్పును గురించి చెప్పాలి. ఇంకా ఏం చెప్పాలి? పశ్చాత్తాపాన్ని గురించి చెప్పాలి కదా. మన యొక్క ఈ జీవిత ప్రయాణములో దేవుడు ముందుగానే తన గ్రంథములో ఆయన వ్రాసి ఉంచిన సంగతులు ఉన్నాయి. అసలు దావీదు అంటాడు కదా, నా దినములలో ఒకటైనను కాక మునిపే అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఎంత ఆశ్చర్యమో. చాలాసార్లు మనము ఏమి ఇట్లా అయిపోయింది అట్లా ఇట్లా అనుకుంటాం, కానీ దేవుడు చాలా స్పష్టంగా ఏది ఎలా ఆయన జరిగించాలో తన గ్రంథములో అవన్నీ వ్రాయించిన దేవుడని 139వ కీర్తనలో దావీదు అంటాడు కదా. మన జీవితంలో కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన భూలోకానికి ఆయన ఎందుకు రావాలి వ్రాయించాడు. దేవుడు యోనాకు ఆజ్ఞ ఇచ్చిన సమయానికి ఎందుకు యోనా దాన్ని గ్రహించలేకపోయాడు? ఎందుకు నినివేకి వెళ్ళలేకపోయాడు? ఎందుకు దేవునికి విధేయుడు కాలేకపోయాడు? దేవుని చిత్తానికి దేవా ఓకే
నీ చిత్తాన్ని నేను అంగీకరిస్తాను అని ఎందుకు అంగీకరించలేకపోయాడు? కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మనం అంగీకరించడం చాలా కష్టం. మన మనస్సు కలతపడుతుంది, చాలా కష్టం అనిపిస్తుంది. అసలు యోనా బాధంతా ఏంటి? నేను నినివేకు వెళ్తాను, సువార్త ప్రకటిస్తాను, నినివే ప్రజలు మారు మనస్సు పొందుతారు, అప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు. ఈ నినివే వారు క్షమించబడకూడదు. ఎందుకో తెలుసా? ఈ నినివే రాజు ఏ ఇశ్రాయేలు ప్రజల మీదికి వచ్చి వారిని ఆ ప్రాంతం అంతటిలో కూడా సంహరించి కొంతమందిని ఆ ఇనుప సంకెళ్లతో లేదా ఇనుప ముండ్లతో వారిని గుచ్చి నినివే వరకు లాక్కొని వెళ్ళాడు ఇశ్రాయేలు ప్రజలను. యోనా దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఇంత క్రూరమైన వారికి క్షమాపణ నో, నేను వెళ్ళను, నేను ప్రకటించను. అది ఆయన బాధ. ఈ క్రూరమైన వారికి నేను స్వార్థను ప్రకటించను. కానీ దేవుని మనస్సులో ఉన్న చిత్తం ఏంటంటే అంత క్రూరమైన వారిని కూడా క్షమించాలి. అసలు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత క్షమాపణ గలవాడు అర్థం కాదు. ఏవో కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఈ బైబిల్ దేవుడు ఇట్లా అట్లా అంటారు. కానీ బైబిల్ చదివినప్పుడు ఈయనంత కరుణా సంపన్నుడు, ఈయన వలె క్షమించేవాడు మరొకరు లేరు. మరి ఎందుకు దేవుని ఆజ్ఞను వినలేకపోయాడు అంటే యోనాకు దేవునితో సరి అయిన సంబంధము లేదు. ప్రవక్తనే, దేవుని బిడ్డనే ప్రార్థిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని, ఆయన స్వరాన్ని వింటున్నాడు. కానీ ఎక్కడో ఈ యోనా జీవితంలో దేవునితో సంబంధం తెగిపోయింది. అందుకే దేవునికి విధేయత చూపించలేకపోతున్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, ఆలోచించాయి. నీవు దేవునితో ఎలా ఉన్నావు? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దేవునితో దేవా అని తనివి తీరా మాట్లాడగలుగుతున్నావా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. అంటే ఎవరినైనా ఏమైనా చేయగలడు, ఎదిరించగలడు, పోరాడగలడు. ఆయనకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరో కొట్టడానికి వచ్చారు, ఎక్కడికి పరిగెత్తుతారు? అక్కడికి పరిగెత్తుతారు, ఆ నాయకుని దగ్గరికి. అయ్యా మమ్మల్ని ఎవడరా వాడురా అంటాడా లేదా? నేనున్నాను. మరి మనం ఎక్కడికి పరిగెత్తుతాం? నిజంగా ఆయనతో సంబంధము మనకుంటే మనం ఆయన దగ్గరకు పరిగెత్తి వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రి ఆ కుమారుణ్ణి భూలోకానికి పంపుట అత్యవసరం. నా కుమారుడా, నువ్వు భూలోకానికి వెళ్ళాలి. ఇక్కడ యోనాతో అన్నాడు, యోనా నినివేకి వెళ్ళాలి. నేను నో అన్నాడు. పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో, నా కుమారుడా నువ్వు భూలోకానికి వెళ్ళాలి. ఈయనకు తెలుసు అసలు ఈయన నినివేకి వెళ్తే ఏమవుతుందో కొంత తెలుసు యోనాకు, కానీ యేసు ప్రభువుకు అంతా తెలుసు. 40వ కీర్తన 7-8 వచనాలు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు, ఇవన్నీ మనం చదివితే 40వ కీర్తనలో వ్రాయబడిన మాటలే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నాయి. నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఆనందం. ఏమిటైన చిత్తము అంటే ఆయన అవమానం, కష్టం, బాధ ఇవన్నిటినీ ఎదుర్కొన్నాడు. ఆఖరికి తన ప్రాణమంతటినీ దారబోశాడు. ప్రియుల దేవుడు కూడా మనల్ని చాలా స్పష్టంగా నడిపిస్తాడు. దేవుడు ఆయన ఆజ్ఞ మనకు చాలా స్పష్టంగా ఆయన కష్టమైన చాలా స్పష్టంగా బోధిస్తాడు ఆయన. అందుకే ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21 అనుకుంటాను, క్షమించండి, 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇదే త్రోవ కదా దేవుడు ఆయన స్పష్టంగా మాట్లాడేవాడు. సో నెంబర్ 1, మొదటిది దేవుని ఆజ్ఞను ఆలకించిన యోనా. రెండవది
రెండవ పాయింట్కి వద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం వచనం 3 చదువుకుందాం ఇప్పుడు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్సీసు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్సీసునకు పోవు ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్సీసునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఓడ సముద్రములో బయలుదేరెను. సో ఏమని చెప్పుకుందాం? రెండవ పాయింట్, దేవుని ఆజ్ఞకు అవిధేయుడైన యోనా, దేవుని ఆజ్ఞను ఆలకించిన యోనా, దేవుని ఆజ్ఞకు అవిధేయుడైన యోనా. ఏదో ఒక పని చేయటానికి దేవుడు యోనాకు ఆజ్ఞను ఇవ్వగా దానికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తున్నాడు. అసలు ఇది జాగ్రాఫికల్గా మనం ఆలోచన చేస్తే ఇలా అనుకుందాం, ఈ సెంటర్ పాయింట్, మన మందిరం సెంటర్ పాయింట్ ఇది అదే ఏమనుకుందాం, ఇజ్రాయేలు భూభాగం. ఇజ్రాయేలు భూభాగం. దేవుడు అన్నాడు, యోనా నీవు ఇదిగో నినివేకు వెళ్ళాలి, ఈ తూర్పు వైపు. చూడండి అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం వచనం 17. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. 19వ వచనం, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి కదా. చాలాసార్లు అవిధేయత అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే, దేవునికి ఆయన ఎప్పుడైతే తర్సీసుకు ఓడ ఎక్కాడు అప్పుడు ప్రారంభం కాలేదు. చాలా కాలం ముందే అతని హృదయములో అవిధేయత ప్రారంభమైనది. అవిధేయులను చూసినప్పుడు దేవుడు దుఃఖించేవాడు, దుఃఖాన్ని కలిగిస్తుంది. అవిధేయతను దేవుడు వ్యతిరేకించేవాడు, ఆయన అసహించుకునేవాడు. సౌలు విషయంలో ఆయన దుఃఖించాడు. అయ్యో, మొదటి రాజును సౌలుగా నేను నియమిస్తే ఈ సౌలు నాకు అవిధేయుడయ్యాడు, నా మాట వినలేదు. దావీదు విషయమై దేవుడు అంగలార్చాడు. దావీదు విషయమై దేవుడు ఏడ్చినవాడు, దుఃఖించినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేము పట్టణమును చూచి ఆయన ఏడ్చినవాడు. అయ్యో, తన కోడి పిల్లలను రెక్కల క్రింద తీసుకున్నట్లుగా ఎన్ని మార్లు నేను నా యొద్దకు మిమ్మల్ని పిలుచుకొంటిని, మీరు రానుల్లనైతిరి. ఏమైపోయారు? గ్రద్ద వారిని తన్నుకొని వెళ్ళిపోయింది. కోడి ఎన్నిసార్లు రెక్కలు చాచి తన పిల్లలు తన యొద్దకు వస్తాయని ఎన్నిసార్లు పిలిచినా అవి రాకపోతే గ్రద్ద ఆ పిల్లలను తన్నుకొని పోయింది. ఇశ్రాయేలు ప్రజలు వారు అవిధేయులు కాగా అష్షూర్ అనే గద్ద తన్నుకొని పోయింది. యూదా ప్రజలు అవిధేయులు కాగా నెబుకద్నెజర్ కల్దీయులనే గద్ద తన్నుకొని పోయింది. ఈనాడు కూడా చాలాసార్లు మన జీవితాల్లో మనం దేవుని స్వరాన్ని స్పష్టంగా విని దానికి లోబడకపోతే నీ ఆనందం అపవాది తన్నుకొని పోయాడు. సమాధానము లేని జీవితం. దేవుని సన్నిధిలో నుండి పారిపోదామా? ఎందుకు దేవుని సన్నిధి అన్నట్లుగా దేవుని సన్నిధిలోని రుచి లేదు, ప్రార్థనలో ఆనందము లేదు, దేవుని వాక్య ధ్యానములో పరవశము లేదు. కారణం ఏంటంటే నీవెప్పుడో అవిధేయుడవయ్యావు. అసలు ఈయనంత దిగజారిపోయాడు అంటే మనం ఒకసారి ఆ 3వ వచనం చదువుకున్నాం కదా. పారిపోవలనని యోనా ఎక్కడి నుండి? యెహోవా సన్నిధి నుండి కదా. ఇంకెక్కడికి? ఓడ వారితో కూడా. ఆయన ఓడలోనికి దిగిపోయాడు. ఆయన ఇంకేం చేశాడు? కేవు ఇచ్చాడు. తన డబ్బులు కూడా పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఎవరితో కలిసిపోయాడు? దేవుని ప్రజలు కాక అవిశ్వాసులైన ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇదండి స్టెప్ బై స్టెప్ దిగిపోవడము అంటే. దేవుని యొద్ద నుండి ఎప్పుడు కూడా మనం పారిపోతే అంటే అక్కడే ఉంటాము, దేవునికి దూరంగా ఉంటాం. మందిరములోనే ఉంటాం, దేవునికి దూరంగా ఉంటాం.
ప్రార్థనలోనే ఉంటాం, దేవునికి దూరంగా ఉంటాం. ఎంత నష్టం! ఆయన సన్నిధిని అనుభవించలేము, దిగి వెళ్ళిపోతాము. ఆఖరికి మన సమయాన్ని కోల్పోతాము, మన సొమ్మును కోల్పోతాము, అవిశ్వాసులతో కలిసి అక్కడ అవమానాన్ని ఎదుర్కొంటాము. యోనా జీవితంలో ఇవన్నీ ఎదుర్కొన్నాడండి. పోయి నిద్రపోతా, లే, నీకేమి వచ్చినది? ప్రార్థనలేమి. ఆఖరికి ఆయన ద్వారా ఏం జరిగింది? ఒక తుఫాను రేగింది. అయితే ఓడలో యోనా లేకపోయి ఉంటే వారికి ఆ తుఫాను ఉండేదా? ఈ అవిధేయుడు వారి మధ్యలోనికి వెళ్ళడము ద్వారా వారు కూడా ప్రాణ భయముతో ఉన్నారు. ప్రియులారా, మన జీవితాల్లో ఏది సంభవించినా, దేవుడు ఎలాంటి ఆజ్ఞను మనకిచ్చినా, దేవుని యొద్ద నుండి మనము ఎన్నటెన్నటికీ దూరము కాకూడదు. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వరమును అడిగి తిని, నా జీవిత కాలమంతయు ఆయన సన్నిధిలో నేను నివసింపగోరుచున్నాను కదా. ఆయన సన్నిధి ప్రేమిద్దాం. మనం మూడవ మాట చెప్పుకొని ప్రార్థన చేద్దాం. ఒకటి, దేవుని ఆజ్ఞను ఆలకించిన యోన. రెండు, దేవుని ఆజ్ఞకు అవిధేయుడైన యోన. మూడవది, 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 1-2 వచనాలు. అంతట యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయి. 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణమునకు పోయి దానికి ఆయన ప్రకటించాడు. అదే నినివే పట్టణమునకు వెళ్ళి ఆయన సో ఏమని పేరు పెట్టుకుందాం? దేవుని ఆజ్ఞను అవలంబించిన యోన. అనే పదం కొరకు అంతే. అవలంబించిన యోన, దేవుని ఆజ్ఞకు విధేయుడైన యోన, దేవుని ఆజ్ఞను ఆయన దేవుని ఆజ్ఞను నెరవేర్చినవాడు. పిల్లల దేవుని పిల్లలు చాలాసార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నా ఆయన తన పిల్లలను తన దగ్గరకు చేర్చుకునేవాడు. అసలు ఇంకా మనం ఇవన్నీ చెప్పుకోలేదు 2వ అధ్యాయం కాబట్టి. ఇట్లా వెళ్ళాలనుకున్న వాడిని చేపను మింగమన్నాడు దేవుడు. ఈడు ఎలాగూ ఓడలో ఇట్లా పోదాం అనుకున్నాడు, నేను ఒక ఓడ సిద్ధపరుస్తాను అన్నాడు దేవుడు. అది జలాంతర్గామి. జలాంతర్గామిలో అది మింగి అక్కడ కక్కితే కళ్ళు తెరిచి చూస్తే ఏం కనపడుతుంది? నినివే కనపడుతుంది కదా. దేవుడు తన పిల్లలను ఆయన దగ్గరకు చేర్చుకునేవాడు. ఇలా చెప్పుకుందామా, దేవుని పిల్లలు దేవునికి దూరమగుట అసాధ్యం. తండ్రి తన పిల్లలను తనతో చేర్చుకునేవాడు. మనము ఇలా చెప్పుకుందాం, దేవునితో సహవాసం కోల్పోవచ్చు కానీ సంబంధాన్ని మనం ఎన్నటికీ కోల్పోము కదా. మన తండ్రి, మనమైన పిల్లలం. ఇది తండ్రి పిల్లల సంబంధం అనేది ఉంటుంది. సహవాసం, ఆయనతో మాట్లాడకపోవచ్చు, ఆయన మనతో మాట్లాడకపోవచ్చు, మనం ఆయన మీద అలగవచ్చు, ఆయన మన మీద అలగవచ్చు. ఈ సంబంధం కోల్పోతుందేమో. ఈ సహవాసం సంబంధాన్ని మనం ఎన్నడూ కోల్పోము. ప్రియులారా, ఇంకొకటి, దేవుని సన్నిధి నుండి మనం దూరంగా పారిపోలేము. అందుకే 139వ కీర్తనలో దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ ఆత్మ 139:7 నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. 139:7 8వ వచనం చదవండి. నేను ఆకాశమునకెక్కినను నీవక్కడనున్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల వరకు వెళ్ళినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించు. చూసారా, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఆయన చాలాసార్లు యోన అనుకున్నాడు, అమ్మయ్య ఓడెక్కాను, ఇంకా ఓడలో దేవుడు లేడనుకున్నాడు. ఇంకేం చేశాడు? ఇది కూడా బాగుండదు, దేవుడు చూస్తాడేమో, కింద పోయి దాక్కుందాము అని ఆ ఓడ కిందకి వెళ్ళి అక్కడ పోయి పండుకున్నాడు.
దేవుడు చూడట్లేదులే ఇప్పుడు అనుకున్నాడు. అన్ని స్థలాల్లో దేవుడు ఉన్నాడు. ఏం చేశాడంటే దేవుడు, పండుకుంటావా, పండుకో అని మొదటి అధ్యాయం 4వ వచనంలో పెద్ద గాలి లేపాడు సముద్రంలో. ఇక్కడే ఉన్నాను నేను అన్నాడు కదా. అయితే సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా, ఈ గాలి పుట్టించింది ఎవరు? యెహోవా. ఆయన గాలి పుట్టించగా 7వ వచనం చూడండి, అదే మొదటి అధ్యాయం. ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకే చీట్లు వేయదాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీద ఎందుకు పడింది? అది ఎవరి పేరైనా రావచ్చు కదా. నో 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 నో, అక్కడ ఉన్నాడు ఆయన. యోనా కింద పండుకున్నావా, నీ మీద చీటేస్తాను చూడని చీటేశాడు. సరే, ఈయన ఏం చేశారు? 12వ వచనంలో 12, ఎత్తి సముద్రములో పడవేయగా సముద్రము నిమ్మలించాను. అయిపోయింది నా డ్యూటీ అన్నాడు దేవుడు. ఏదో సముద్రాన్ని నిమ్మలింపజేశాడు. ఇంకా అంత మాత్రమే కాకుండా ఆ సముద్రము పొంగకుండా ఆగింది. యోనాను మృంగడానికి ఒక మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు. ఇవన్నీ దేవుని ప్రణాళికలు. ప్రియులారా, దేవుడు ఆయన జోక్యము చేసుకునేవాడు. నేను ఇలా చెప్దాం అనుకుంటున్నాను, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఆయన జోక్యము చేసుకుంటాడు. మన కుటుంబ జీవితాల్లో ఆయన విడిచిపెట్టేవాడు కాదు, సార్వభౌముడు ఆయన. మనం ఆయన పిల్లలం, ఆయన రక్తములో కొనబడిన వారం. మనల్ని ఎలా విడిచిపెడతాడు ఆయన? మన కుటుంబాలను ఎలా విడిచిపెడతాడు ఆయన? విడిచిపెట్టడు. ఆయన జోక్యం చేసుకుంటాడు, ఆయన పట్టుకుంటాడు. ప్రతి సందర్భములో యోనాను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. యోనా ఉన్న ప్రతి పరిస్థితిలో దేవుడు అక్కడ ఉన్నాడు. పిల్లల, మన జీవితాలకు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నటెన్నటికి మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. ఆఖరికి ఆయనే జోక్యం. ఇది గుర్తొచ్చింది ఇది చెప్తూ ఉంటే. సరే, ఈ అబ్రాము శారా కరువు వచ్చింది, ఇద్దరు మాట్లాడుకున్నారు, మనం ఇక్కడ ఉంటే చచ్చిపోతాం, పోదాంపా, ఎక్కడికి? ఐగుప్తుకి వెళ్ళిపోదాము. ఐగుప్తుకి వెళ్ళారు అందరం తోలుకొని. పోతే అక్కడేమో శారాను ఫరో తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయనేమో ఇంట్లో కూర్చున్నాడు, ఫరో ఏమో శారా ఫరో ఇంట్లో ఉంది. ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు కలుగజేసుకున్నాడు. గాడ్ విల్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ అఫైర్స్. మన సంగతులలో దేవుడు జోక్యము చేసుకునేవాడు. ఆయన అంత తేలిగ్గా విడిచిపెట్టాడు ఆయన మనల్ని. కొన్నిసార్లు అనుకుంటాం, దేవా ఈ సింహానికి నేను దొరికిపోతానేమో. నో, నేను కాపాడేవాడిని అని దేవుడు మనల్ని కాపాడేవాడు, మనకు తోడుగా ఉండేవాడు. ప్రియులారా, అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఎన్నడూ కూడా దేవునికి దూరమైపోకూడదు. యోనా సొమ్ము పోగొట్టుకున్నాడు, తన లగేజీ పోగొట్టుకున్నాడు, తన సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, తన సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ఆఖరికి సాక్ష్యము పోగొట్టుకున్నాడు, ఆఖరికి శక్తిని పోగొట్టుకున్నాడు. ఈ మత్స్యము కడుపులో 3 రోజులు ఉంటే ఏమైపోతాడు? శక్తిహీనుడుగా మారిపోయాడు కదా. ఇవన్నీ కోల్పోయాడు. కానీ ప్రియులరా, ఆఖరికి దేవుని చిత్తమును అంగీకరించాడు. దేవుని చిత్తమును కష్టమైన దేవుని చిత్తమును అంగీకరించు. దేవుని చిత్తానికి నీ చిత్తం నేను అని, నీ చిత్తము అది సావాలి. అప్పుడే నీ మీదికి ఆశీర్వాదము దిగి వస్తుంది. నా మీదికి ఆశీర్వాదము, నా చిత్తమే జరగాలి అనుకుంటే నీ చిత్తము ద్వారా పొందే నష్టము ఊహించలేము కదా. ఏం చేయాలి? నా చిత్తము అనేది సిలువ దగ్గర వంగిపోవాలి. దేవుని చిత్తము అది సిలువ దగ్గర గెలవాలి. అప్పుడు ఆశీర్వాద పరంపరను మన జీవితాల్లో మనము చూడగలం. ప్రియులారా, ఎప్పుడైతే ఈయన అంగీకరించాడు రెండవ మారు అసలు దేవుడు యోనాకు 2వ అవకాశం ఇచ్చాడు, నినేవాకు 2వ అవకాశం ఇచ్చాడు. ఆయన సర్వమానవాళికి ఆయన 2వ అవకాశం ఇస్తున్నాడు. అనేకమైన అవకాశాలను ఆయన ఇస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై కదా. రెండవసారి పేతురు
మరలా చేపలు పట్టుబోదును అని సముద్రములోనికి దూకాడు. తన చిత్తం మరలా పోదాం అనుకున్నాడు. ఏమీ దొరక లేదు. మనం ఇలా చెప్పుకుందాం, ఏమి తినడానికి కూడా లేదు, మిగలలేదు. మన భాషలో చెప్దామా, బరేబోగాని ఏం లేదు, ఖాళీ. వండుకోవడానికి చేప లేదు, కట్టెలు లేవు, ఏమీ లేక వణికిపోతూ ఉన్నారు. ప్రభువు రెండవ మారు ఆయన పిలిచాడు. యోహాను సువార్త 21:16లో ఏమన్నాడు తెలుసా? యోహాను కుమారుడవైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రియులారా, దేవుడు పేతురును ప్రేమ, ఈ ప్రేమించిన పేతురు ఆఖరికి ఏం చేశాడు? తన ప్రాణమును యేసు ప్రభువు కొరకై అర్పించాడు. కొరడాలతో కొట్టబడ్డాడు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. తన ప్రాణము పోతూ ఉండగా కూడా యేసుక్రీస్తు ప్రభువు కొరకైన నమ్మకమైన సాక్షిగా ఉన్నాడు. ఈ జాలరి చదువు లేనివాడు, విద్య లేనివాడు దేవునికి విధేయుడు కావటము ద్వారా, దేవుణ్ణి ప్రేమించుట ద్వారా సువార్త ప్రకటించగా 3,000 మంది ఆశీర్వదించబడ్డారు, రక్షించబడ్డారు. ఆశీర్వాదం అని చెప్పుకుంటున్నాం కదా మనం. దేవునికి విధేయులమైతే ఆశీర్వాద పరంపర అది దిగి వస్తుంది. కనుక దేవునికి విధేయులమై సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.